సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు అందిస్తున్న ఒక తీపి సందేశం. బిడ్డ, ఇది నీ కోసం తెచ్చిన తీపి రహస్య మాట. ప్రశాంతంగా విను, నిర్లక్ష్యం చేయకుండా విను. నువ్వు ఆనందంతో ఖచ్చితంగా ఎగిరి గంతేస్తావు అని బాబాగారు మనకొక తీపి కబురు అనేది తీసుకొచ్చారండి. ఆ తీపి కబురు ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఈ సందేశంలో, అందులోని పరమార్థం ఏంటి అన్నీ మన సాయినాథుని మాటల్లోనే విందాం. ఇక మన వీడియోస్ కింద చాలా కామెంట్స్ అనేది వస్తూ ఉంటాయండి. అక్క, మేము చాలా ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నామని. ఎలాంటి ప్రాబ్లంకైనా సరే పరిష్కారం చూపబడుతుందండి. శ్రీనివాసరాజు గురూజీ గారు జ్యోతిష్యం చెప్పబడుతుంది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవ, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా సరే, ఎలాంటి సమస్యలకైనా సరే అతి తక్కువ రోజుల్లోనే పరిష్కారం అనేది చూపబడుతుంది. మన షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడతారు శ్రీనివాసరాజు గురూజీ గారు. సంప్రదించవలసిన నంబరు 9618516114. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి గురూజీని అడగండి. మీ సమస్యలకు పరిష్కారం అనేది తెలుసుకోండి. ఇక బాబాగారు మన కోసం అందిస్తున్న ఆ తీపి కబురు. బిడ్డ, నీకోసమే నీ సాయి తండ్రిని ఒక అద్భుతమైన తీపి కబురుని తెచ్చాను. ఆ తీపి రహస్యాన్ని నీ చెవిలో చెబుదామని ఇప్పుడు వచ్చాను బిడ్డ. కొద్దిసేపు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా, ఆనందమైన మనసుతో విను. పూర్తిగా విన్నాక నీ ముఖంలో తప్పకుండా సంతోషం కలుగుతుంది. నీ ముఖంలో అనుకోకుండా పెదాలు అలా చిరునవ్వుతో వికసిస్తాయి. నీకున్న మనసులోని కష్టం అవన్నీ కూడా దూరం అవుతాయి. జాగ్రత్తగా వింటావు కదా. నీ బాబా మాట ఖచ్చితంగా ఆలకిస్తావు కదా బిడ్డ. నీవు ఎవ్వరు కూడా లేరు అనేది మనసులో వేసేసుకున్నావు. అదొక మనసులో నీకు కష్టంగా మారిపోయింది. నీ కష్టం అంటే ఒకటే, నీ మనసులోని బాధ, ఆవేదన, సంతోషం పంచుకోవడానికి, వినడానికి నమ్మకమైన నాకంటూ ఒక మనిషి లేరే అనే ఒక సమస్య నిన్ను చాలా బాధ పెడుతుంది. ఆ బాధతోనే నువ్వు తట్టుకోలేనంత మనవేదనని అనుభవిస్తున్నావు. అవును కదా తల్లి. ఆదరణగా మాట్లాడేవారు లేరే అనే కదా నీ బాధ. నీ యొక్క బాధ అనేది తప్పని నేను చెప్పను. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఉంటే బాగుండు అనే ఒక ఆవేదన, ఆశ అనేది తప్పకుండా ఉంటుంది. కానీ దాన్ని మించి నీ యొక్క మనస్తత్వాన్ని స్థిరంగా చేసుకోవాలి. ఇది సరి, ఇది తప్పు అని నాకు ఎవ్వరు కూడా చెప్పేవారు లేరే. ఆత్మీయులంటూ నాకు నేను నమ్మే ఒక్కరు కూడా లేరే అని నువ్వు బాధపడుతున్నావు. ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా అని తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఒక చెయ్యి అందించి నేను చెప్పే సలహా విను అని ఒక ధైర్యంగా భుజం తట్టేవారు లేరే అనే ఒక దిగులు కూడా నీకుంది తల్లి. నీ మనసులోని కష్టం పోగొట్టేదాకా నీ బాబా వచ్చాను. ఖచ్చితంగా దాన్ని పోగొట్టే వెళ్తాను. నీకు తీపి కబురు చెబదామని కూడా వచ్చాను బిడ్డ. ఆ తీపి కబురు ఒక రహస్యం ఏంటి అనేది కూడా నీకు చెబుతాను. నీ మనసు కష్టాన్ని తీర్చేందుకు ఒకరినో ఇద్దరినో పంపిస్తాను. వాళ్ళు కొద్ది రోజుల్లో నీతోనే, నీ చుట్టూనే ఉంటారు. నీ కోసం నీకు నమ్మకంగా ఉంటారు. వాళ్ళు ఎవరు అని నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆత్మీయంగా మారబోయేది ఎవరు అని నువ్వే కనిపెట్టుకుంటావు. ఖచ్చితంగా అలాంటి సందర్భాలు నీకు తెలుస్తాయి. ఎవరు బాబా అయినా నాకు ఆత్మీయులుగా ఎవరు మారబోతున్నారు అని నువ్వు ఆలోచనలో కూడా పడ్డావులే. అలాంటి వారు నీ ముందుకొస్తారు. వాళ్ళని నీ ఆత్మీయులు, నీ ఆత్మ బంధువులు అని నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకొని తెలుసుకుంటావు. వాళ్ళు ఎవరని నీకు తెలిసిన పిమ్మట వాళ్ళ మాటలను అర్థం చేసుకో. వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వు. వాళ్ళ మాట విని ముందుకు వెళ్ళు. వాళ్ళ మాటను లెక్క చేయకుండా ఉండవద్దు. వాళ్ళ మాటను లెక్క చేయని పరిస్థితుల్లో వాళ్ళు కూడా నీకు దూరం అయిపోతారు తల్లి. నీ సాయి తండ్రి చెప్పే విధంగా ఎలా అయితే వింటావో వాళ్ళ మాట కూడా అలాగే వింటూ ఉండు. వాళ్ళ మాటలు కూడా నీకు గందరగోళం కనిపించినా బాబా అని ఒకే ఒక్కసారి ఈ సాయి తండ్రిని పిలువు. ఖచ్చితంగా నీకైనా గందరగోళాన్ని తుడిచివేస్తాను.
ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ బాబాని పిలువు, తప్పకుండా నేను వస్తాను, నీ కష్టాన్ని తీరుస్తాను, నీకు మంత్రాన్నై ఒక మంత్రినై సలహా ఇస్తాను, ఒక రాజునై నిన్ను ముందుకు నడిపిస్తాను, ఒక రాజులా నీకు ఒక వరాన్ని ఇస్తాను, దానితో నీ దారి ఏర్పరచుకుంటూ తప్పకుండా నువ్వు గెలుపు వైపు ముందుకెళ్తావు, విజయాన్ని సాధిస్తావు. ఈ విజయం నీకు చాలా మంచిది అవుతుంది, ఖచ్చితంగా ఆనందాన్ని కూడా తెచ్చిపెడుతుంది. మంచి వాళ్ళు చెప్పిన విషయాలు పెడిచెవన పెట్టకూడదా బిడ్డ? నీ చుట్టూ ఉన్న మంచి వాళ్ళను గుర్తుంచుకో. నీ కోసం వాళ్ళని పంపిస్తున్నాను కదా, నీకు న్యాయమైన సలహాలు ఇస్తారు, నీకు మంచి మార్గంలో నడిపిస్తారు, నీ మనసు సంతోషపరిచేలా ఉంటారు, నీ మనసులోని బాధని తగ్గిస్తారు, మంచి విషయాలు చెప్పినప్పుడు నిన్ను ప్రోత్సహిస్తారు, నీ వల్ల అవుతుంది అని ప్రోత్సహించే వాళ్ళు కూడా తప్పకుండా ఉంటారు. వాళ్ళ మాటలు నీకు ధైర్యాన్ని ఇస్తాయి, నీకు మనోధైర్యాన్ని కల్పిస్తాయి. నువ్వు మంచి మార్గంలో వెళ్ళేటప్పుడు అభినందిస్తారు, తప్పుదారిలో వెళ్ళేటప్పుడు అడ్డుపడతారు, కోప్పడతారు. వాళ్ళు కోప్పడ్డారు అని నువ్వు అపార్థం చేసుకొని వారిని దూరం చేసుకోకూడదు. నా కోసమే కదా చెబుతున్నారు అని ముందుకెళ్ళాలి. నీ మనసులోని బాధ, సంతోషం, కష్టం చెప్పేటప్పుడు ఓపికగా వింటారు, నిన్ను మంచి మార్గంలో నడిపించి విజయం వైపు మళ్ళిస్తారు. వాళ్ళని నీ జీవితంలోకి నీ యొక్క సాయి తండ్రియే పంపిస్తాను, కానీ వాళ్ళు ఎప్పుడు నీ వెంట ఉంటారని అనుకోకు, ఉండాలని కూడా కోరుకోకు. ఎందుకో తెలుసా, ఏది కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా శాశ్వతం కాదు. కాబట్టి ఈ సమయంలో నీకు కావలసిన ఒక మనిషి, నీకు ధైర్యాన్ని నింపడానికి కావలసిన ఒక మనిషి అవసరం. అందుకే నీ కోసం మాత్రమే నీ బాబా ఆ యొక్క మనిషిని పంపిస్తున్నానని గుర్తుంచుకో బిడ్డ. కాబట్టి ఎప్పుడు కూడా అందరూ నా దగ్గరికే రావాలి అని అనుకోవద్దు, ఉండిపోవాలని అనుకోవద్దు. ఏది శాశ్వతం కాదని చెప్పాను కదా. నీకు ఎల్లప్పుడూ మనోధైర్యాన్ని నింపడానికి, ఎప్పుడు కూడా కృంగిపోకుండా ఉండడానికి మాత్రమే నేను ఆ వ్యక్తిని నీ వైపు పంపిస్తున్నాను. నీకు ఆత్మీయంగా ఉండే ఆ వ్యక్తి నీకు దగ్గరవుతారు, నీ జీవితం ఆనందమయంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఇంకా నీకు ఈ సాయి తండ్రి తోడు కూడా ఉంది కదా. ఇక ఆనందంగా నిద్రపో, సంతోషంగా నిద్రలేవు. రేపటి రోజుని ఆనందంగా ఆరంభించు. దేనికి భయపడకు, ఎవరికి తలంచకు, న్యాయమైనది చేస్తూ ఉండు. నీ బాబా నీకు ఎప్పుడూ అండగా ఉంటాను. నిన్ను నేను బాధపడనిస్తానా చెప్పు. ఈ బాబాని నమ్మిన వారు ఎప్పుడు కూడా అధైర్యపడకూడదు, బాధపడకూడదు. అన్నీ సదుపాయాలు వచ్చినా ఉన్నా, ఎన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకున్నా ధైర్యంగా ముందుకెళ్ళాలి. అన్నీ సాధించుకుంటాను అనే ఒక ధైర్యంతో ఉండాలి. ఆ ధైర్యాన్ని మాత్రమే నీ బాబా నీకు అందిస్తానని గుర్తుంచుకో. ఇక నిశ్చింతగా ఉండు. నీ మనసులోని ఒక ఆవేదన తీరిపోయింది కదా, నీ ఒక బాధ అనేది తొలగిపోయింది కదా. ఇక నీ బాబా ఆశీర్వాదంతో ఒక వ్యక్తి తప్పకుండా నీ దగ్గరికి వస్తారు. వారిని నువ్వు సంతోషంగా ఉండు, వారి మాటలు విని ముందుకెళ్ళు. నీ యొక్క తెలివితేటలతో మంచి విజయాన్ని సాధించు. ఈ తీపి రహస్యం నీ కోసమే బిడ్డ. ఇక ప్రశాంతంగా నిద్రపో. రేపటి నుంచి నీకు ఆనందమయంగా ఉంటుంది, ప్రతిరోజు నీకు సుఖమయంగా ఉంటుంది. సుఖం మాత్రం నువ్వు ఖచ్చితంగా ఆనందంగా అనుభవిస్తావు. నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.